దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆది కాండము 10వ అధ్యాయం 8వ వాక్యం కాంచలి ఒకరు చదవగలిగిన వ్యక్తులు చదవండి 10వ వచనం వరకు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిమ్రోదు గురించి చెప్పు అని చెప్పి మాట్లాడిండు. నిమ్రోదు గురించి చెప్పుకోదగిన విషయం ఏమున్నది అని బైబిల్ గ్రంథములో చూసినట్లయితే, ఈ నిమ్రోదు ఏం చేసిందంటే, ప్రియ దైవజనమా శ్రద్ధగా విందాం. మనుష్యులను ఉద్దేశించి కాదు కానీ పురాతన కాలములో ఉన్న అనేక మంది చేసిన మేలులను, చేసిన మిస్టేక్లను దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ఉన్నాడు తన ప్రవక్తల ద్వారా. ఎందుకు పొందుపరిచి ఉన్నారంటే, ఒకప్పుడు తను చేసిన తప్పిదము మనం చేయకూడదని, ఒకప్పుడు వారు దేవుణ్ణి ఎట్లయితే ఆరాధించి దేవునికి మహిమకరంగా కొందరు బ్రతికి ఆయన చేత దీవించబడి, ఆయన అంటే ఎవరు? దేవుని చేత దీవించబడి దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యములో గొప్ప వారసులుగా చేయబడి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు అయితే ఆయనకు విరోధముగా జీవించి, ఆయన ఆజ్ఞలను పాటించక, ఆయన ఆజ్ఞలను తిరస్కరించి అమర్యాదగా నడుచుకొనొచ్చు, సత్ప్రవర్తన కలిగి కాక అసత్యములో నడుచుకొనొచ్చు, దేవుణ్ణి ఏడిపించి దుఃఖపెట్టి ఆజ్ఞలకు విరోధంగా బ్రతికి లోకానికి భయంకరమైన కీడును, శోధనను తీసుకొచ్చిన ప్రజలు అనేకులు బైబిల్లో ఉన్నారండి. హల్లెలూయా. అందులో ఒకడైన నిమ్రోద్ అయిన పేరు. హల్లెలూయా. ఈ నిమ్రోద్ అనే వ్యక్తి తన ఒక గొప్ప పేరు సంపాదించుకోవాలని, గొప్పగా ప్రత్యేకంగా నేను అందరికంటే ఒక పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలని, నేను అందరికంటే అందరి తలదన్ని పైగా బ్రతకాలని అనేకులను పోగు చేసి ఒక దగ్గర ఈ బాబేలు అనే గోపురాన్ని కట్టాలనుకున్నాడట. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. ఇదే 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకొనుచుండగా. హల్లెలూయా. వాక్యం అంటుంది, ఆది కాండం ఒకసారి చూడండి, 1వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారి ముగ్గురు ఒకరే. వారి ముగ్గురు కలిసి ఏకమై ఒకరిలోనే 3 ఆత్మలు ఉంటాయి. వారు కలిసి మనము నరులను చేయుదము రండి అని చెప్పి సమస్తమును సృజించి నరులను తయారు చేసి నరులను ఆశీర్వదించుటకు వారి ఎదుట నిలబెట్టుకొని అంటూ ఉన్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పిండు. కానీ నిమ్రోదు చేసే పనులేంటి? ఆజ్ఞకు విరోధముగా మనము భూమి అందంతటా చెదిరిపోకుండానట్లు ఒక దగ్గరే ఒక పెద్ద గోపురం కట్టుకొని అందులో మనం అందరము ఉందాము. మళ్ళా ఆ గోపురం కట్టినందుకు మనకు పేరొత్తది, మనకు అంటున్నాడు కానీ వానిలో స్వార్థం ఉన్నది. నాకు పేరొత్తది, వాడు పరాక్రమశాలిగా వానికి వాడే పొగుడుకుంటున్నాడు, వానికి వాడే గొప్ప చేసుకుంటున్నాడు, వాడే మొత్తం ఇదంతా సాధిస్తున్నట్టుగా ఆ జ్ఞానమంతా వానిదే అయినట్టు, భూమిలో డైరెక్ట్ ఆయనే పుట్టినట్టు, దేవుడు అనే వ్యక్తి తనను సృజించనట్టు, తనకు దేవుడు జ్ఞానం ఇయ్యనట్టు, బలం ఇయ్యనట్టు, ఆరోగ్యం ఇయ్యనట్టు, తనే దేవుడు అన్నట్టుగా, తనే ఒక గొప్ప వ్యక్తిని అన్నట్టుగా
పేరు సంపాదించుకొనుట కొరకు అనేకులను పోగు చేసి అక్కడ ఒక గోపురం కట్టాలని ఆలోచన చేసి ఇటుకలు కాలుస్తున్నారట. అట్లాంటి సమయంలో దేవునికి నచ్చని పని ఏంటంటే, దేవుని ఆజ్ఞలకు విరోధంగా ఎవరైనా జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు అక్కడ చెదరగొడతా ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తాడట? చెదరగొడతాడు. దేవునికి నచ్చని పనులు చేసే స్థలాలలో డిస్టర్బ్లు అవుతాయి. అందుకనే చూసినావా, మీరు 90% చూడండి, అన్యుల పెళ్లి జరిగినప్పుడు ఎప్పుడు లొలులు, గుద్దులాటలు, పంచాయిలు, లొలులు. ఇంకా కొంతమంది కులాలలో ఉంటుంది, చెప్పని పేరు, కానీ ఇక వాళ్ళ ఫంక్షన్ జరిగిందంటే అక్కడ మొత్తం లొలులు, పంచాయిలు, డిస్టర్బెన్స్లే. ఎవడో కూడా లేస్తాడు. వాడు ఎందుకు లేస్తాడో తెలుసు, ఎందుకు కొత్తడో తెలియదు, ఎవరిని కొడతాడో తెలియదు. ప్రేరేపణలు అట్లా వస్తూ ఉంటాయి. దయ్యం ప్రేరేపిస్తూ ఉంటుంది. మరి దయ్యానికి అప్పచెప్పేది కూడా దేవుడే, ఎవరో కాదు. వాడు పేరు సంపాదించుకోవాలనుకున్నాడట. భూమి అందంతటా ఒకే భాష, ఒకే పలుకు, ఒక్కటే. మరి ఇన్ని భాషలు ఎందుకు వచ్చినాయి ప్రపంచం అంతటా? తమిళము, మలయాళం అని, హిందీ అని, ఉర్దూ అని, ఇంకా చూసినట్టయితే నానావిధ భాషలు, తెలుగు, ఇవన్నీ భాషలు. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నట్టుగా మనం అందరం వింటూ ఉంటాం. అనేక భాషలు ఉన్నట్టుగా వింటూ ఉంటాం. కానీ అవన్నీ ఎట్లా వచ్చినాయి? దేవుడు ఒక మనిషినే కదా తయారు చేసింది. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఒక మనుషుని అతిక్రమము ద్వారా ప్రపంచంలో ఇన్ని భాషలు వచ్చినాయట. దైవజనమా, ఒక్క మనుషుని అతిక్రమము ద్వారా సృష్టి అంతటిపైకి శాపం వచ్చింది. ఈరోజు నీవు నేను ఇంత భయంకరమైన కష్టం చేస్తున్నాము అంటే మొట్టమొదట మానవుడు, ఆ స్త్రీ పురుషులు ఇద్దరు చేసిన తప్పుని బట్టి ఈరోజు పొలముల పోయి విత్తనాలు విత్తుతున్నాం. మనం ఏ కష్టము లేకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా మనం మంచిగా భోజనం చేసే పరిస్థితులు ఉండేది ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే మనిషి ఆజ్ఞను మీరి దేవుడు తినకూడదన్న పండును ఎప్పుడైతే తినడో, పాపము భూమి మీదకి వచ్చి జంతువులు, పక్షులు శ్రేష్టమైన ఆ యొక్క భోజనాన్ని చేసే పరిస్థితులను అన్నీ కోల్పోయి ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ భూమి మీద పండిన పంటను ఆహారంగా తింటున్నాం. ఎట్లాగూ మనం అన్నయ్య కనుక మనము మన్నైపోతున్నాం. అంతకుముందు దేవుడు దీర్ఘాయువునిచ్చిండు, చావే లేదు మనిషికి. ఎప్పుడైతే ఏదోను తోటలో ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞ మీరి ఉన్నారో అప్పుడు మరణం వచ్చింది. అందుకనే వాక్యం అంటుంది రోమియోలకు రాసిన పత్రికలో, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం. ఈరోజు ఎందుకు మధ్యలోనే చనిపోతున్నారు? ఎందుకు భయంకరమైన శోధనలు, తెలవకుండానే గొప్ప గొప్ప శ్రమలు వచ్చి మీద పడుతున్నాయి? దయ్యాలు వచ్చి శాతల మీద కూర్చుంటున్నాయి. ఎందుకు జరుగుతుంది ఈ శ్రమలు అంటే ఆజ్ఞ మీరుతూ ఉన్నాడు మనుషుడు. ఇక్కడ ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పింది ఒక అన్యజనునితో కాదు. షేము వంశానికి షేము, హాము, అపేతన్ అనే ముగ్గురు నోవాహు కుమారులు. ఈ ముగ్గురి వంశాలలో నుండి వచ్చిన వ్యక్తులే ఈ నిమ్రోద్ అనే వ్యక్తి. వీళ్ళు దేవుని అంగీకరించిన వ్యక్తులే, దేవుని కట్టడం తెలిసిన వ్యక్తులే, ఆదాములో నుండి వచ్చిన వ్యక్తులే. మనలాంటి అన్యజనులు కాదు. మనము కూడా అక్కడి నుండి వచ్చినాం. కానీ మన పితరులు తప్పిదము చేసి వాళ్ళు దేవుని ఆజ్ఞలను మీరినప్పుడు వాళ్ళు పక్కకు వెళ్ళి బొమ్మలను చేసుకొని మొక్కడం ప్రారంభం చేసిన తర్వాత వచ్చిన వ్యక్తులం మనం. చూద్దాం ఇప్పుడు 5వ వచనం. యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు దలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. కింది భాగములో చూసినట్లయితే, అలాగూ యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. అందుకనే ఇంగ్లాండు, వివిధ అమెరికా ఈ దేశాలన్నీ పుట్టుకొచ్చినాయి. దేవుని ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టికనే ఈ దేశాలన్నీ కొత్తగా పుట్టుకొచ్చినాయి.
తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచమంతటా అప్పుడు ఆది మానవుని సృష్టించినప్పుడు ఏ భాష అయితే ఉన్నదో, ఏ భాషతో దేవుడు వారితో మాట్లాడినాడో అదే భాష ప్రపంచమంతటా ఉండేది. విమానం మీద ఎక్కడికి వెళ్ళినా అక్కడ వారిన ఎప్పుడు వచ్చినావు మీద ఏ ఊరే అనేటోళ్ళు, కాకిరి బీకిరి మాట్లాడేటోళ్ళు కాదు. వారిన ఏ ఊరి మీదే, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీది ఎక్కడ, ఏంది. ఇక తమిళ్ లేదు, మలయాళం లేదు, హిందీ లేదు, నానావిధ భాషలు లేవు, ఒకే భాష. సంపాదించుకోవాలనుకున్నాడు పేరు తనంతట తాను. నీవు నేను సంపాదించడం కాదు, దేవుడు మనకి ఇవాళ. చూడండి అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 9వ వచనం. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయిచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. తానెవడో గొప్పవాడనని చెప్పుకొనొచ్చు అనేకులను విభ్రాంతి పరుస్తాను, ఎందుకు గారడీ చేస్తూ. ఇది దేవుని శక్తే, ఇది నా శక్తి, గొప్ప శక్తి. దొడ్డన్ననే మాంత్రికుడు కూడా అక్కడున్న ఏరియాలలో అనేకులను గజ శాతపడి చేసుకుంటా అనేక దయ్యాలను లేపి తోలి, ఎవడన్నా వాళ్ళని మాటినపోతే దయ్యాలను లేపి తోలి వాళ్ళను భయపెట్టేది. అప్పుడు అబ్బో ఈయన గొప్ప వ్యక్తి, దేవుడు తాను ఎవరినో గొప్పవాడనని చెప్పుకోవాలని అనుకుంటున్నాడట. అప్పుడు వీని పనిని చెల్లాచెదరు చేయడం కొరకు పేతురు ఇట్లా స్థలానికి దిగి వచ్చినట్ట. చూద్దాం ఆ భాగము. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతన్ని లక్ష్య పెట్టిరి. ఇగో ఈయనను అని లక్ష్య పెడుతున్నారట. హల్లెలూయా. దేవుడు ఈయనే, ఎవరు కాదు, ఈయన ఏది చెప్తే అదే, అని చెప్పి అంటున్నాడట. ఆ నిమ్రోదు కనుక మీరు రండి, మనం ఎక్కడికో పోవడెందుకు, ఇక్కడ ఒక పెద్ద గోపురం కట్టుకొని ఉందాం. వీని మనసులో ఏమున్నది, నేను పేరు సంపాదించుకోవాలి, అందరు నా కాళ్ళ దగ్గరికి రావాలి, అందరు నేను చెప్పిందే వినాలి అని వీడుకున్నది మనసులో. ఇక్కడ వీడు కూడా, ఈ సీమోన్ అనే వ్యక్తి కూడా అందరు నా కాళ్ళ దగ్గరికి రావాలి, అందరు నా మాటే వినాలి, అందరు నేను చెప్పిందే వినాలి అని చెప్పి ఏదో గారడీ విద్య నేర్చుకొని, ఇక్కడ ఉన్నది కదా గారడీ విద్య నేర్చుకొని వాళ్ళ ముందట 4 పిచ్చి పనులన్నీ చేసి ఏం చేస్తున్నాడంటే వాళ్ళను భయపెట్టి లోపరుచుకుంటూ ఉన్నాడు. అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వాళ్ళ పనినంతా చెల్లాచెదరు చేసి అంతటా పంపించినట్టుగా ఇక్కడ కూడా తన సేవకులను దేవుడు పంపించినాడట. కింది భాగం చూద్దాం. 11వ వచనం. అతడు బహుకాలము గారడీలు చేయించు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుడి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఇక్కడ చూద్దాం 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నా కీడని అడిగెను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. హల్లెలూయా. ద్రవ్యము అంటే డబ్బు. వాడు ఇన్ని రోజులు సంపాదించిన అక్రమ సంపాదన ఒక మూట కట్టుకొని వచ్చి ఇంత ముందు నేను చేసిన గారడీ విద్యే గొప్పది అనుకున్నా, కానీ నాకంటే గొప్ప శక్తి మీ దగ్గర ఉన్నది, అది నాకు ఇవ్వండి, మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు మీకు ఇస్తానని చెప్పి డబ్బు సచ్చి ముందట పెట్టినట్టు. వాడు ఎందుకో తెలుసా, వీళ్ళు ఆత్మలను సంపాదించడం కొరకు ఆ ఏరియాలో తిరుగుతున్నారు. అక్కడికి వచ్చి దేవుని రాజ్యం గురించి వీళ్ళు బోధిస్తున్నారు, దేవుని ఆజ్ఞలను వీళ్ళు బోధిస్తున్నారు. వీళ్ళ పేరు సంపాదించుకోవడం కొరకు కాదు, కానీ దేవుణ్ణి మహిమపరచడం కొరకు, దేవుని రాజ్యమును
దేవుని రాజ్యమును ప్రకటిస్తున్నారు. ఇక్కడ వీడు మాత్రం ఏం చేస్తున్నాడు? బాప్తిస్మము పొంది కూడా వాని హృదయములో మార్పు రాలే. దైవజనమా, బాప్తిస్మము పొంది కూడా హృదయములో మార్పు రాలే. అక్కడ నిమ్రోదు దేవుణ్ణి అంగీకరించిన బిడ్డే, కానీ పేరు సంపాదించుకోవాలనుకున్నాడు. మారు మనసు నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి, కానీ శారీరపరంగా వాడు ఏదో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిరు బాప్తిసం తీసుకొని, కాబట్టి నేను కూడా పొందితే ఇంకెక్కువ గొప్పవాడని అనిపించుకోవచ్చు అనుకుంటానట. హల్లెలూయా. మీలో ఎవరైనా బాప్తిస్మము తీసుకొని ఉండి కూడా బాప్తిసం తీసుకుంటే నేను గొప్పవాడని అనిపించుకోవాలని అనుకుంటున్నారా? వ్యర్థం అది. మన గొప్పతనం ఎంతటిది? మన గొప్పతనం ఎంతటిది? మనము మనిషి ఆయుసు 70, అధిక బలం వచ్చేది 80, ఇంకా దేవుని కృప ఉంటే 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. ఎవరో 100కొకరు, కోటికొకరు. నరేంద్ర మోడీ వాళ్ళ తల్లి 120 సంవత్సరాల దాకా బ్రతికిందట. బాగా మంచి తిండి, ఏ రంది లేకుండా బ్రతికింది, నడిచింది. మనమని బతమో బ్రతకమో, కానీ పేరు సంపాదించుకోవడం కొరకు కాదు బాప్తిస్మం తీసుకునేది. పేరు సంపాదించుకోవడం కొరకు కాదు పరిశుద్ధాత్మను పొందేది. పేరు సంపాదించుకోవడం కొరకు కాదు వరాలను పొందుకునేది. ఇప్పటి వరకు మన దగ్గర అనేకమైన ప్రవచనాలు దేవుడు చెప్పి సమస్యలను గురించి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఈ సమస్యతో ఉన్నో బిడ్డ, ఈ సమస్యతో ఉన్నో బిడ్డ అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరినైనా వీడియో తీసామా? మనం వీడియో తీసి అందులో పెడితే పేరు సంపాదించుకునే విధానమే. కొన్ని బలమైన సాక్ష్యాలు కొంతమంది విని దేవుని సన్నిధిలోనికి రావడం కొరకు పెడతారు దైవజనులు, కానీ కొంతమంది స్వార్థం కొరకు చేస్తూ ఉంటారు ఈ సీమోను లాంటి వ్యక్తులు. హల్లెలూయా. మనం ఎంత పేరు సంపాదించాలని పరిగెత్తినా నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? చూడండి, ఇది అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 35వ వచనం కాంచెలు నేను చదువుతున్నా. ఇశ్రాయేలులారా, ఈ మనుష్యుల విషయమై మీరేలా చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు తూద లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుష్యులను వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలీలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయి. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యం అయినను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితోనే పోరాడు వారవుదురు సుమి. హల్లెలూయా. ఇక్కడ దీన్ని నేను క్లుప్తంగా మీకు వివరిస్తానండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచి 40 రోజుల తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు 10 రోజుల తర్వాత పెంతెకోస్తు అనే పండుగ దినమున పరిశుద్ధాత్మను పొంది, మేడగది మీద పరిశుద్ధాత్మను పొంది ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొంది, అది అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో చూడగలము. పొందిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఒక ప్రసంగం చేస్తే 3000 మంది మారుతారు. దాని తర్వాత ఒక రోజు ఇంచుమించు 3 గంటల సమయంలో, శ్రద్ధగా వినాలి దైవజనమా, 3 గంటల సమయంలో దేవాలయానికి, శృంగారం అనే దేవాలయానికి ప్రసంగించడానికి పేతురు, యోహాను వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ పుట్టుకతో కుంటివాడు వాడు అక్కడ ఉండి భిక్షం అడుగుతూ ఉంటే, మా దగ్గర వెండి బంగారము లేదు, నాకు కలిగినదే నీకు ఇస్తూ ఉన్నాను, నువ్వు లేచి నిలబడమని చెప్పగానే వెంబటే వాని కుంటితనం పోయి వాని కాళ్ళలో నరాలు చీరమండలం పుంజుకొని లేచి నిలబడి దిగ్గున డ్యాన్స్ చేసుకుంటూ పోతూ ఉంటాడు. అప్పుడు అనేక మంది అధికారులు వచ్చి, అమ్మ వీళ్ళేదో గొప్ప చేసుకోవాలని అనుకుంటున్నారు. ఏమనుకుంటారట? అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు. వీళ్ళకంటే ముందు అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు ఉన్నారు వీళ్ళకంటే ముందు. కానీ వాళ్ళు డూప్లికేట్. ఏంటట? డూప్లికేట్. వాళ్ళు ఒరిజినల్ క్యాండిడేట్లు కాదు. అందుకనే పేతురు, యోహాను వాళ్ళందరినీ దేవుడు నియమించాడు.
వాళ్ళందరూ ఉండి అమ్మ వీళ్ళకు పేరెక్కడ వస్తుందో అని చెప్పి వీళ్ళని తీసుకుపోయి బంధించిరట. బంధించిన తర్వాత ఈ పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం ఉన్నది. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, అట్లనే మలాకీ గ్రంథం వరకు ఆ గ్రంథాలన్నింటినీ కూలంకషంగా చదివి తన మనసులో ఉంచుకున్న గమాలియేల్ అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరేం చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు కొడుతున్నారు? లేదు, వీళ్ళ కొట్టకపోతే ఏం చేస్తామయ్యా, ఎందుకు కొట్టాలనుకుంటున్నారంటే అక్కడ అంటాడు, వాళ్ళు అంటా ఉంటారు, వీళ్ళు ఏదేదో మాయలు చేసి అద్భుతాలు చేసి యేసుప్రభు దేవుడు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళకి పేరు రావడం కొరకు ఇవి అంతా చేస్తున్నారు, అందుకనే వీళ్ళని కొడాలతో కొట్టి వీళ్ళని చంపాలనుకుంటున్నాము అని చెప్పి. అంటే ఎప్పుడైనా పుట్టుకతో కుంటివాడు బాగుపడినట్టు నువ్వు చూసావా? ఎవరైనా బాగు చేశారా? చేయలే. మరి వీరి ద్వారా దేవుడు బాగు చేస్తుందంటే వీళ్ళు వెంబడిస్తున్న ఆ యేసు ప్రభు దేవుడు కావచ్చు కదా, ఆయన గొప్ప శక్తి కదా. ఆయన ఈ లోకంలో తిరిగినప్పుడు ఆయనతో పాటు వీళ్ళు తిరిగారు. ఆయన పోయిన తర్వాత కూడా ఆయనలో శక్తి ఉన్నది కాబట్టి ఆయనను గురించి ప్రచారం వీళ్ళు చేస్తున్నారు. దీనికి ముందు తుదా అనే ఒక వ్యక్తి లేచి ఒక 300 మందిని పొగేసుకొని వాడు నేనేదో గొప్ప వ్యక్తిని అని చెప్పి వాడు తిరిగిన తర్వాత వాడు చచ్చిపోయినాక వానితోటే అంతరించిపోయింది. ఇంకొకడు లేచిండు, వాడు కూడా చచ్చిపోయిన తర్వాత వాని సంతతి కూడా అంతరించిపోయింది. మరి యేసు ప్రభు సంతతి మాత్రము లేస్తూ ఉన్నదంటే ఇందులో శక్తి ఉన్నది కదా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని నయింపడదాం. ఇందులో శక్తి ఉన్నది. వాళ్ళు పేరు సంపాదించుకోవడం కొరకు కాదు, వాళ్ళు దేవుని రాజ్యాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు పేరు సంపాదించుకునే మనుషులు కాదు, పేరు సంపాదించుకునేటోళ్ళు ఈ విధంగా ఉంటారని చెప్పి ఆ గమాలియేల్ అనే వ్యక్తి వాళ్ళకు లేఖనాలను ఎత్తి చూపెడతా ఉన్నాడు. దైవజనమా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యం అంటుంది, అననీయ సఫేరల్ అనే వ్యక్తి దేవాలయానికి డబ్బు తీసుకురావాలని వాళ్ళు ఆలోచన చేశారు. ఎందుకు వాళ్ళు ఆలోచన చేశారు అంటే వారికి ముందు బర్నబా అనే వ్యక్తి ఇంకా చాలా మంది కూడా అక్కడ దేవుని సేవ జరగాలని, దేవుని సేవ కొరకు వాళ్ళ ఆస్తులు, ఇండ్లను, భూములను, సమస్తమును, బంగారమును, వెండిని కూడా అమ్ముకొని దేవుని సేవ జరగాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఎంతకాలము బ్రతికినను మనం ఏదో ఒక రోజు చనిపోవాలి, కానీ పరలోకములో మీ ధనము సమకూర్చుకొనుడి అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిండు. మరి ఆయన చెప్పిన మాట విందాం. ఎందుకు ఎన్నడున్నా ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాలి, పరలోకములు సంపాదించుకుంటారని చెప్పి ఆ బర్నబా అనేక మంది కూడా ఆ శిష్యులు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఆ సంపాదన తీసుకొచ్చి అపోస్తుల పాదాల కాడ పెట్టినట. హల్లెలూయా. పాదాల కాడ. ఈరోజు పాదాలకు డబ్బు దాటితే ఏం చేస్తాం మనం? కళ్ళకు అద్దుకుంటాం. కాళ్ళ కింద ఉండాలి పైసలు కూడా. హల్లెలూయా. దేన్ని అమితంగా ప్రేమించదని దేవుడు చెప్పిండు. దేన్ని అమితంగా ప్రేమించద్దు. డబ్బును అట్లా ఇయ్యాలంతే, దాన్ని కూడా పెద్ద గొప్పగా చూడద్దు, దేవుణ్ణి తప్ప. అప్పుడు వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళకు ప్రార్థన చేస్తే ఇంకా వాళ్ళు దీవించబడతా ఉన్నారు. దైవజనుల పాదాల దగ్గర ఆ డబ్బును తీసుకొచ్చి పెట్టగానే, దైవజనులు పోయి ప్రార్థన చేయగానే, ఇప్పుడు దేవుని పని కొరకు వాళ్ళ డబ్బు తీసుకొచ్చింది కాబట్టి దేవుడు వాళ్ళని దీవిస్తూ ఉన్నాడు. అనేకులు చెప్పుకుంటా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైతే నువ్వు ఎవ్వరికి చెప్పకురా ఈ స్వస్థత జరిగిందని అని చెప్తే ఇంకింత ఎక్కువనే ప్రచారమైంది. హల్లెలూయా. నువ్వు ఎవరికి చెప్పక ఈ విషయం అని చెప్పాడు. యాయిరు బిడ్డ చచ్చిపోతే యేసు ప్రభు పోయి ముడతాడు, బాగా చిన్నదానం లే అంటే లేచింది. వాళ్ళ మమ్మీ డాడీతో అంటాడు, ఎవ్వరికి చెప్పకమ్మా అంటే ఆ సమాచారం అంతా ఆ ప్రాంతంలో యందు విస్తరించినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. దైవజనమా, ఇప్పుడు వీళ్ళు ఎవ్వరికి చెప్పకుండా అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళ గురించి గొప్ప సమాచారం, ఆశీర్వాదకరమైన వార్తలు వినపడతా ఉన్నాయి. అది తెలుసుకున్న అననీయ సఫరేలు కూడా మేము కూడా పేరు సంపాదించుకోవాలని చెప్పి వాళ్ళ భూమిని అమ్మి వాళ్ళు కూడా వెలలో కొంత తీసుకొచ్చి అంతకుముందు పాస్టర్తో అంటున్నారు ఏమనంటే, నేను అంత తీసుకొస్తా, ఎంత వస్తే అంత నయా పైసా రూపాయించుకోడు పాస్టరు, మంచిగా చేయి, గట్టి ప్రార్థన. హల్లెలూయా. గట్టి ప్రార్థన చేయి అని చెప్పి అని అనగానే ప్రార్థన చేసి పంపించగానే అమ్మడు పోయింది. తీసుకొచ్చి సగమే పట్టుకొని వచ్చి, నువ్వు ఇంతే తెచ్చిన పరిశుద్ధాత్మను అడుగుతా ఉన్నాడు ఆయనతోటి, నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా?
నిజం చెప్తాడు అబద్ధంగా. నిన్న ఒక తల్లి ఇక్కడ ఉన్నది. అయితే నేను ఒక ప్రసంగం చేస్తూ ఉంటే ఆ ప్రసంగంలో ఆమెకు దాకి ఇంతకుముందే అది నా జీవితంలో జరిగిందని ఆ బిడ్డ చెప్తా ఉన్నది. నేను పేరు చెప్పాను. హల్లెలూయా. ప్రసంగం చేసుకుంటే ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ఉంటే వెంబడే ఇప్పుడే నా జీవితంలో అక్కడ జరిగిందయ్యా, నిజమే, అది పొరపాటు అని చెప్పి ఒప్పుకుంటున్నది ఆ బిడ్డ. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అతిక్రమము అబద్ధం చెప్పకూడదు. దేవుని సన్నిధికి వచ్చి దాస్తా ఉంటారు కొంతమంది దైవజనమా. వారు భార్య భర్తలు ఇద్దరు విచారించుకున్నారు, ఇగో సగం తీసుకుపోయి ఎందుకు పేరు కొరకు ఆ డబ్బు ఎందుకు తెస్తున్నారు, తెమ్మంటా. దేవునికి అవసరమా? ఎవరినైనా కాకితో పట్టుకొస్తాడు ఆహారం. సముద్రపు చేప కూడా డబ్బు ఇచ్చిందట పేతురుకు. హల్లెలూయా. దేవుని సేవకు దేవుడి ప్రజలు కఠినపరచబడితే దేవుడు కఠినపరచబడే దేవుడు కాదు దైవజనమా. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడ. ఆయన సృష్టికర్త, ఆయన చేతుల సృష్టించబడ్డ వ్యక్తులము మనము. నీ మనసులో నువ్వు ఎంత కఠినం చేసుకొని ఏ ఆలోచనలు చేస్తున్నావు, ఏ అబద్ధపు మాటలు నువ్వు పుట్టిస్తున్నావు, ఏ అబద్ధపు మాటలు నువ్వు పాస్టర్తో చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు, అదంతా దేవునికి తెలుసు. ఇప్పుడు అపోస్తలుల కార్యం 5వ అధ్యాయానికి రండి దైవజనమా. 2వ వచనం కాంచెలు. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? ఇక్కడ దశమ భాగం గురించి కానీ డబ్బు గురించి కానీ నేను చెప్పట్లేదు. ఈ వ్యక్తి ఆలోచన చేసింది ఏంటంటే, నలుగురికి కనపడే విధముగా నేను డబ్బు ఇస్తే నాకు పేరు వస్తుంది. ఇప్పుడు మన వాక్య భాగం కూడా పేరు సంపాదించుకున్న వ్యక్తి ఎట్లా విఫలమైపోయిందనే అంశంలో మనం చెప్పుకుంటున్నాం. వాక్యం అంటుంది మొదటి సమూయేలు గ్రంథములో, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను అంటున్నాడు. ఇతన్ని గణపరచుకోవడం కొరకు, తన కుటుంబానికి పేరు రావడం కొరకు ప్రయత్నము చేసి భార్య భర్తలు ఇద్దరు చనిపోయినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. దైవజనమా, తిన్నరా సగం డబ్బు? కింది భాగంలో చదువు దొరుకుతుంది. తిన్నరా? భార్య తినలే, భర్త తినలే, ఇద్దరు చచ్చిపోయారు. దేవుని దగ్గర మాట పోయింది, సంఘములో మాట పోయింది, సమాజంలో మాట పోయింది. ఆ డబ్బు ఎవరు తిన్నారట? వాక్యం సెలవిస్తా ఉంది. వడ్డీ చేతనైనను దుర్లభం చేతనైనను ఆస్తి కూడబెట్టుకునేవాడు దరిద్రుని కరుణించువాని కొరకు కూడబెడతాడట. ప్రభుత్వం వచ్చింది, జప్తు చేసింది. ఎక్కడెక్కడైతే బీదల కీళ్ళు లేవో వాళ్ళకి కట్టేయడం కొరకే కదా డబ్బు పని. హల్లెలూయా, ప్రభుత్వం పని అంతే కదా. దరిద్రుని కరుణించు వాని కొరకు కూడబెట్టడం జరుగుతూ ఉంటుందట. నయముగాడు సంపాదించిన సంపాదన ఎక్కడికి పోయింది? ప్రభుత్వం జప్తు చేసుకున్నది కదా. మనలాంటి బీదలకు కంట్రోల్ బియ్యం ఇవ్వడం కొరకు, కళ్యాణ లక్ష్మి ఏంటి ఇవ్వడం కొరకు, వీటి కొరకే కదా ఉపయోగించాలి. దరిద్రుని కరుణించు వాని కొరకు కూడబెట్టబడతా ఉంటది. దేవునికి మాట ఇచ్చి తప్పకూడదు. గంత కాదు గింత అని, గింత కాదు గంత నీ పేరు రావడం చెప్పొద్దు. మనం చేసేది కుడి చేత ధర్మము చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకుండా చేయాలంటే అప్పుడు ఆశీర్వాదం వస్తుందట. ఆశీర్వాదము తలుపు తడుతూ ఉంటుందట ఇట్లా. హల్లెలూయా. బ్రదర్ భక్త్ సింగ్ పాస్టర్ గారట ఒక్కొక్క మీటింగ్లో 50,000 మందికి భోజనం పెడుతున్నాడట. ఒక్కొక్క మీటింగ్లో పెడుతూ ఉంటే అధికారులు అందరూ, వాళ్ళ ఆడిట్ ఆఫీసర్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ వారు కానీ, అరే ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని చెప్పి అతని దగ్గరికి వచ్చిరట కొంతమంది. వచ్చి, ఏంటి భక్త్ సింగ్ గారు, మరి ఎక్కడిది ఇంత డబ్బు మీకు, ఎక్కడిది ఇంత డబ్బు, మీరు ఇంతమందికి భోజనాలు పెడుతున్నారు ఎక్కడిది అని అంటే, రండి మీకు చూపెడతా డబ్బు అని చెప్పి, మీరు అందరు కూర్చోండి మీకు చూపెడతా అని చెప్పానడట. అన్న తర్వాత వాళ్ళందరూ కూడా కూర్చున్నారట, మోకరించారట, ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేసి యేసు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాను తండ్రి అన్నాడట. అప్పుడు తలుపు దగ్గరికి వచ్చి, డోర్ వేసే కదా ప్రార్థన చేసుకుంటారు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చులాగన నువ్వు ప్రార్థన చేయవలని దేవుని వాక్యం రాయబడింది. అట్లనే చేసినట. వచ్చి డోర్ దగ్గరికి వచ్చి అని కొడుతున్నారట. ఒకరు డోర్ తీపు అని చెప్పి అనగానే డోర్ తీసిందట. ఇందులో భక్త్ సింగ్ అనే వ్యక్తి ఎవరండి అని చెప్పంటే,
నేనేనండి అని ఆయన పోయినట. ఇగో మీకు మనీ ఆర్డర్ వచ్చిందండి అని చెప్పాను. కానీ అందులో చూడగానే ఆ యొక్క లెటర్లో లక్షల రూపాయల చెక్కులు ఉన్నాయట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఎక్కడి నుండేలైనా పట్టుకరాగలడు ఆయనే. కానీ నీవు కోల్పోతావు ఆశీర్వాదాన్ని, నీవు కోల్పోతావు ఆశీర్వాదాన్ని. నీవెందుకు ఆశీర్వదించబడకూడదు? మా ప్రతి ప్రసంగములో ఈ సంఘము దీవించబడాలి. ఈ సంఘ బిడ్డల కంటే బయటి వ్యక్తులే నన్ను ఎక్కువ పోషిస్తూ ఉంటారు. మీకు తెలుసో తెలియదు. హల్లెలూయా. ఈ సంఘ బిడ్డల కంటే బయటి వ్యక్తులు ఎక్కువగా. ఎందుకు అని అంటే, నేను ప్రార్థిస్తున్నాను, అడగట్లేదు, ప్రభు ఇయ్యండి ఇయ్యండి ఇయ్యండి. 1-2 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు ప్రథమ ఫలం గురించి చెప్తూ ఉన్నాను, అయిపోయింది, చాలు. గంతే. పేరు కొరకు చేయాలనుకుంటున్న వ్యక్తి ఎన్ని రోజులు చేయలేదో. ఇగో పాస్టర్ గారు నేను నీకు ఇది సహాయం చేస్తానని చెప్పి నలుగురు ఎదుట చెప్తున్న వాడు ఎన్ని రోజులు చేయడం. పర్సనల్గా ఫోన్ చేసి, అయ్యగారు ఇట్లా నేను చేయాలనుకుంటున్నాను, లేదా పర్సనల్గా చేయాలనుకుంటున్న వ్యక్తి కొనసాగనిస్తూ ఉంటాడు. బయట నుండి నీళ్ళు వస్తే బంద్ అవుతాయి, కానీ భూమిలో నుండి వస్తే బంద్ అవుతాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఊట బంద్ కాదు. దైవజనమా, పేరు సంపాదించుకోవడం కొరకు మనం ఏ పని చేయకూడదు. దేవుని పేరు రావడం కొరకు చేయాలి. దేవుని సన్నిధిలో నిలబడాలి. గంటల కొలది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఒకవేళ నీకు గంటల కొలది ప్రార్థన చేసే శక్తి నీకు లేనప్పుడు, నీకు శాతనైనంతే నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి, నీ చిత్తం ఏందయ్యా. మనం ఒకసారి 119వ కీర్తన ఒకసారి ఇంతకుముందు దైవజనరాలు చెప్పిన మాటలను ఒకసారి చూద్దాం. 10వ వచనం చూసినట్లయితే, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం దైవజనమా. ఇక్కడ వాక్యము, దేవుని వాక్యం ఉంటే నువ్వు ఆటోమేటిక్గా మనసులున్నా లేకపోయినా భయపడతావు. హల్లెలూయా. పేరు రావాలని చేయం మనం, దేవుడు ఘనపరచబడితే చాలు. హల్లెలూయా. దేవుడు మహిమపరచబడితే చాలు, దేవునికి ఘనత వస్తే చాలు, ఈ సేవ జరిగితే చాలు. ఆ చైర్ కొనిచ్చింది ఒక స్త్రీ, పేరు చెప్పాను నేను. హల్లెలూయా. కనీసం ఇక్కడికి రాలే, ఇక్కడికి రాలే. ఆమెకు నేను ప్రార్థన కూడా చేయలే. ఇక్కడికి వస్తే అన్న ప్రార్థన చేయండి అన్నది, గంతే. ఆటోలో పంపించింది చైర్స్, అంతే. హల్లెలూయా. దీవెనలు వస్తాయి, ఈరోజు కాకపోయినా రేపైనా. ఎన్నో దీవెనలు దాగి ఉన్నాయి. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో చూడండి ఒకసారి దైవజనమా. 3వ వచనం మొదటి లైన్ కొంచెం చదువు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. మనందరినీ దేవుడే పిలిచింది దయాల. దేవుడే పిలిచిండు. ప్రతి వ్యక్తిని తన సన్నిధికి పిలిచేది దేవుడే. దేవుడు ఆకర్షిస్తేనే తప్ప ఎవడు కూడా దేవుని సన్నిధికి రాడాట. ఆయన ఆకర్షించినప్పుడు ఆయన సన్నిధికి మనం వచ్చినాం. ఆయనే పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు. అయితే ఆయనే అని మనకు తెలుసులాగునాట. రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని, అంధకార స్థలములలో నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని మనకిస్తాడట. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను నా హృదయములో ఉంచుకొని ఉన్నప్పుడు. హల్లెలూయా. బైబిల్లో ఒబేదేదేము అనే ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో. హల్లెలూయా. దేవునికి పేరు రావడం కొరకు కడు పేదరికములో ఉన్నను, దైవ చిత్తానుసరంగా నడుచుకొని ఏ ఒక్కరోజు కూడా సనగకుండా గుణగకుండా కడు పేదరికములో ఉన్నను. అంతెందుకు, పాలయ్య గారు ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. పాలయ్య గారు ఈరోజు అనేక మందికి భోజనం పెడుతున్నాడండి. ఆయన పేరు రావడం కొరకు కాదు చేస్తున్నది. హల్లెలూయా. మీకు ఎవరికైనా తెలుసా అనేక మందికి భోజనం పెడతానని? తెలుసా? నీకు తెలుసా? చూసిన వాళ్ళకి తెలుసు. కానీ ఎక్కడైనా నేను అనేక మందికి పెడుతున్నానని చెప్పిండా? ఒకప్పుడు పుట్టమట్టిని నీళ్ళలో పోసుకొని అక్కడ తాగిండట. ఆయన ఆకలికి బుక్కడ పువ్వలేకపోయినా, ఎవ్వరికి చేయిలు చాపలే.
ఒక రోజు అనేది వచ్చింది, దేవుడు తనను దీవించడం ప్రారంభం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దీవెన రాకముందే అక్రమ సంపాదనకు తెగబడతా ఉన్నారు ప్రజలు. సౌలు యుద్ధానికి పోయిన తర్వాత వాళ్ళు ఒకటి ఆలోచన చేసుకున్నారట. ఒక యుద్ధానికి వెళ్ళిరట. ఏమని ఆలోచన చేసుకున్నారంటే, ఆ యుద్ధములో గెలుపు మాకు వచ్చేంత వరకు మేము బుక్కడి భోజనం చేయము అని. అంటే యుద్ధానికి పోయి రావాలంటే ఒక రోజులు అయ్యే పనేనా? పేరు రావడం కొరకు ప్రార్థన చేశారు అనేకులు ఎదుట. హల్లెలూయా. అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత మాంసం వండక ముందే గొర్రెల నాట కట్టెలతోటి కొట్టి చంపి పచ్చి కూరనే పీక్కొని తింటున్నారట. హల్లెలూయా. రక్తం వెళ్తే రక్తం ఆడతారే కూడా తిన్నారట. బైబిల్లో ఉన్నది, రక్తముతో దాన్ని తినకూడదు అని. పేరు సంపాదించుకోవాలనుకున్న వ్యక్తి ఆజ్ఞ మీరుతూ ఉన్నాడండి. దైవజనమా, మన పేరు రావాలని మనం ఆలోచన చేస్తే ఆజ్ఞలు మీరిపోతా ఉంటావు, దేవుని దృష్టిలో దోష అవుతా ఉంటావు. దైవజనమా, దేవుని పేరు రావాలని నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని సనగక గునుగక దేవునికి లోబడి వాక్యానుసరంగా ముందుకు నడుస్తూ ఉంటావో ఆటోమేటిక్గా దేవుడు నిన్ను హెచ్చిస్తా ఉంటాడు. హల్లెలూయా. దానియేలు అంటున్నాడు, నేనేదో గొప్ప వ్యక్తినని కాదు, నేనేదో మంచి పేరు రావడం కొరకు కాదు, కానీ దేవుడు రాజుకు ఈ యొక్క దర్శనం భావము కావాలని చెప్పి ఇది రాజుకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొని నిమిత్తము అది బయలుపరచబడెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. కల్దీల దేశమైన బబులోను సామ్రాజ్య అధిపతి నెబుకద్నెజర్ అనే వ్యక్తి, ఆయన రాజు. ఈ మర్మము ఎవరికి బయలుపరచబడ్డదంటే ఒక బానిసకు బయలుపరచబడినప్పుడు బానిసకు దేవుడు తెలియజేశాడు. రాజుకు వచ్చిన కళను ఆయన మర్చిపోయాడు. హల్లెలూయా. ఆ కళ గురించి ఆయనకు తెలియదు, మర్చిపోయిండు. కళను మర్చిపోయిండు, దాని భావమును మర్చిపోయిండు. కానీ ఆ కళను బట్టి తనకు లోపల కలవరం, బాధ, వేదన కలుగుతా ఉన్నది. హల్లెలూయా. అప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వీనే ప్రార్థన చేయగానే, దానియేలు ప్రార్థన చేయగానే దేవుడు కళను దాని భావమును బయలుపరిచిన తర్వాత రాజు దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా ఆయనే తగ్గించుకుంటున్నాడు. ఇతర మనుషులందరికంటే విశేష జ్ఞానం ఉన్నదని కాదు రాజా, నేను గొప్ప వ్యక్తిని కాదు రాజా, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు ఇది నాకు బయలుపరచకపోతే నేను చెప్పే వ్యక్తినే కాదు అని చెప్పి ఫస్ట్ తగ్గించుకొని అప్పుడు అంటూ ఉన్నాడు. ఆ యొక్క ప్రవచనం, ఆ దర్శనాన్ని వివరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అది అయిపోయిన తర్వాత దానియేలు తలపైన కిరీటం పెట్టి అక్కడున్న ప్రధానమైన వ్యక్తులు, మంత్రులందరిపైన ప్రధానమైన వ్యక్తిగా దానియేలుని నిలబెట్టినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. దానియేలు మొట్టమొదటిగా వెళ్ళి గల్లు ఎగిరేసుకుంటా, ఎవడన్నా చెప్పినారు రే చెప్పరా, ఎవడన్నా చెప్పిండా అని చెప్పి అనుకుంటా పోయి ఆడికి పోతే దేవుడు తుస్సు చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? వచ్చిన దర్శనాన్ని కూడా మరిచిపోయే విధంగా చేయుటకు ఆయనే సమర్థుడు, శక్తి గలవాడు. కొందరు చనిపోయి ఉన్నారు, కొందరు గారడి సీమోన్ అనే వ్యక్తి వాడు దేశ దిమ్మరైపోయిందట. హల్లెలూయా. నేను గొప్పవాడనని చెప్పుకోవడం కొరకు పరిశుద్ధాత్మను, ఆ వరాన్ని పొందుకోవాలని ఆశపడ్డ ఆ వ్యక్తి దేశ దిమ్మరైపోయిందట. ఒకడు పనికిరాని వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇద్దరు భార్య భర్తలు చనిపోయి ఉన్నారు. కానీ దానియేలు మాత్రము సింహాల బోనులోనికి వెళ్ళిన దేవుడు కాపాడిండండి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని పేరు, దేవుని నామ ఘనత కొరకు ఆయన చేసింది కాబట్టి ఈరోజు చరిత్రలో ఆయన పేరు రాయబడి ఉన్నది. కానీ వాళ్ళ పేర్లు ఎంత చండాలంగా రాయబడ్డాయి. మనము ఎవరిని గొప్ప చేయాలి? దేవుణ్ణి గొప్ప చేయాలి. సైన్యములకు అధిపతి యెహోవాను గొప్ప చేయాలి. మనుషులు మిమ్మల్ని కొనియాడితే శ్రమ అని బైబిల్లో రాయబడింది. నీ గురించి మనుషులు పొగడాలనే ఉద్దేశం కలిగి ఉండకు. మేము రాత్రి కనువిప్పు అనే క్రైస్తవ ఫిలిం చూసినాం, సినిమా.
అంటే యేసుప్రభు భక్తులదే వాళ్ళు ఒక షార్ట్ ఫిలిం తీసిరు. నేను చూడలేదు, విన్నా, వాళ్ళు చూసిరు. హల్లెలూయా. ఆ వ్యక్తి రాజన్న అనే ఒక వ్యక్తి ఉండే. వాడు దేవుని భక్తుడు కాదు, కానీ వాడు ఏం చేస్తుందంటే పేరు రావడం కొరకు అనేకమైన కటౌట్లు అంటే తెలుసు కదా, ఫ్లెక్సీలు కొట్టించుకొని అనేక మందికి ఆ ఏరియాలలో వాళ్ళు ఉన్న గ్రామాలలో కొంతమంది యవ్వన బిడ్డల వివాహాలు జరుగుతున్నప్పుడు డబ్బులు పంచి నా పేరు పెద్దగా వేయండి ఫ్లెక్సీల మీద అని చెప్పి ఇట్లా తన పేరు గొప్ప చేసుకోవడం కొరకు వాడు ఆలోచన చేసేది. మీరు కావాలంటే మీకు సాయంత్రం మీకు ఎవరికైనా సెల్లులు ఉంటే షేర్ చేస్తాను, మీరు చూడవచ్చు. ఇట్లా చేసిండు. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, కాల్చబడుటకు తన శరీరాన్ని అప్పగించినను ఒకని ఆత్మ పరలోకానికి వెళ్ళదని బైబిల్లో రాయబడింది. వీడు చేసిన పని, వీడు పరలోకం పోవాలని, నాకు ఇక్కడ ఘనత రావాలి, పరలోకంలో ఘనత రావాలని చెప్పి వీడు సొంత నీతిని కోరుకొని ఏం చేసిందంటే అనేక మందికి డబ్బిచ్చి తన పేరు గొప్ప చేసుకున్నాడు. తన పేరు కొరకే చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ పేరు కొరకు చేసుకున్న తర్వాత ఒకరోజు వాడు చచ్చిపోయిన తర్వాత దూత ఆ గ్రంథాన్ని తెరిచి, జీవ గ్రంథాన్ని తెరిచి, రాజన్న, చంద్రశేఖర్ రాజన్న గారు, నీ పేరు ఇందులో లేదు అని అంటే, ఎందుకు లేదు? హల్లెలూయా. ఇతనికి ముందు పాస్టర్కు కారు డ్రైవింగ్ చేసిన ఒక వ్యక్తిని పిలిచింది దేవదూత. పిలిచి, నా కుమారుడా జేమ్స్, నీవు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ప్రథమ ఫలం ఇచ్చినావు. నువ్వు ఇచ్చిన ప్రథమ ఫలము ద్వారా, నువ్వు ఇచ్చిన కానుకల ద్వారా దేవుని సేవ గొప్పగా జరిగింది. అగో పలానా విజయవాడలో, విశాఖపట్నంలో నీవు ఇక్కడ మీ పాస్టర్కు నువ్వు దేవుని సన్నిధికి ప్రథమ ఫలం తీసుకొచ్చి ఇచ్చినందుకు ఆయనే ఒక టీవీ ఛానల్లో ప్రసంగం చేసినప్పుడు విశాఖపట్నంలో ఒక 10 మంది రక్షించబడ్డారు. ఇదిగో పలానా విజయవాడలో ఒక 10 కుటుంబాలు రక్షించబడ్డాయి. సత్యమే జయిస్తుంది అనే పుస్తకం కూడా రాసిండు. నీవు ప్రథమ ఫలం ఇచ్చినావు, దేవుని ఆజ్ఞను పాటించినావు బిడ్డ. నువ్వు పాటించినందుకు అక్కడ ఆ డబ్బుతోటి నీ దైవజనుడు ఒక సత్యమే జయిస్తుందనే ఒక పుస్తకాన్ని రచించిండు. దాన్ని చదివి కూడా అనేక మంది రక్షించబడ్డారు విశాఖపట్నంలో, విజయవాడలో. కాబట్టి ఇక్కడ నీకు గొప్ప వ్యక్తిగా నువ్వు కాబోతున్నావు, ఇక మహా వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా కాబోతున్నావు బిడ్డ అని చెప్పి ఆ దేవదూత చెప్పడం జరుగుతుంది. ఏంటి? నా పిల్లలు దీవించబడడం కొరకు, నేను ఆరోగ్యంగా ఉండడం కొరకు, నా ఆస్తి దీవించబడడం కొరకు ఆజ్ఞను పాటించిన నేను గొప్ప పని ఏం చేయలేదు కదా అని చెప్తుంది. చెప్పగానే లేదు బిడ్డ, నువ్వు దేవుని ఆజ్ఞను పాటించినావు, గైకొన్నావు, వాక్యానుసారంగా జీవించినావు, కాబట్టి నీకు ఆశీర్వాదము, ఈ పట్టణాల పైన నువ్వు అధికారిపై ఉంటావు, నువ్వు గొప్ప వ్యక్తిగా ఉంటావు అని చెప్పి ఆయన తోలగానే ఈ రాజన్న అనేటోడు అక్కడ డ్యాన్స్ చేస్తా ఉంటాడు. హల్లెలూయా. వాడు కొద్దిగా ఇచ్చిండు, కానీ నేను ఎన్నో దాన ధర్మాలు చేసిన. యేసు రక్తంలో కడగబడ్డా, బాప్తీసం తీసుకున్నాడా, దైవ చిత్తానుసారంగా నడుచుకున్నాడా, దైవ చిత్తానుసారంగా నడుచుకోకుండా నువ్వు ఎన్ని చేసినా వృధాయే. హల్లెలూయా. వెంబడే వాడు రాగానే, చంద్రశేఖర్ రాజన్న గారు, నీ పేరు జీవ గ్రంథంలో లేదు. అదేంటి నా పేరు జీవ గ్రంథంలో లేదంటావేంటి? నేను అనేక మందికి సాయం చేసిన, నువ్వు యేసు రక్తంలో కడగబడలేదు, నువ్వు బాప్తిస్మం తీసుకోలేదు, దేవుని ఆజ్ఞ చొప్పున నువ్వు నడుచుకోలేదు, కాబట్టి నువ్వు నరకమే. ఇంకొక పేజీలో చూడు, ఆమె తన బయోడేటా అంతా చెప్తా ఉంటుంది. నువ్వు ఎక్కడన్నా నీ పేరు గొప్ప చేసుకోకుండా నువ్వు చేసినవా? నీ పేరును గొప్ప చేసుకోవడం కొరకు నువ్వు కటౌట్లు కొట్టించుకున్నావు, నువ్వు దండాలు వేయించుకున్నావు, నిన్ను పొగిడించుకున్నావు, నిన్ను గొప్ప వ్యక్తిని అనిపించుకున్నావు తప్ప ఎక్కడైనా దేవుని కొరకు నువ్వు బ్రతికినవా రాజన్న అని చెప్పి అనగానే, ఏమంటే నువ్వు నరకానికి వెళ్ళేసి అనగానే అక్కడ నుండి ఒక దురాత్మ వచ్చి అతన్ని పిలుచుకొని పోవడం జరుగుతుంది. దైవజనమా, హల్లెలూయా. భూమి మీద మనం జీవించినంత కాలము ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు చివరి వచనాలలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే మనుషులకు ఇదియే సరైన విధి, ఇంకా దీనికి మించిన విధి లేదుగా. హల్లెలూయా. ఎండ తాకిడికి తట్టుకోలేక ఏసీ పెట్టుకుంటావు, ఎన్ని రోజులు పెట్టుకుంటావు? హల్లెలూయా. బాగా వర్షం వస్తుందని చెప్పి స్లాబ్ పోసుకుంటావు, ఎన్ని రోజులు?
నీ కంఠములో ప్రాణం ఉన్నంత వరకు ఎండ తాకిడిని తట్టుకోగలుగుతావు, వర్షాన్ని తట్టుకోగలుగుతావు. కానీ నీ కంఠములోకి వెళ్ళి ప్రాణం బయటికి వెళ్ళిన తర్వాత నీ వశములో ఉండదు అది. హల్లెలూయా. నీ వశములో ఉండదు నీ ప్రాణాత్మ శరీరము, దేవుని వశములోనికి వెళ్తుంది. అప్పుడు దేవుడు దైవ చిత్తానుసారంగా నువ్వు నడిస్తే, దేవుని పేరు సంపాదించి నువ్వు నడిస్తే, అప్పుడు నీది పరలోక రాజ్యంలో ఉంటుంది ఆత్మ. నీవు నీ పేరు సంపాదించుకొని నీకు నచ్చినట్టు నువ్వు జీవిస్తే నీ ఆత్మ నరకానికి పోతుంది. అక్కడ యెషయా గ్రంథం చివరి అధ్యాయం చివరి మాటలలో ఉంటుంది, వారి అగ్ని ఆరదు, వారి పురుగు చావదు, అవి సమస్త శరీరులకు హేయము అని రాయబడింది. దైవజనమా, మనము వారి వలె ఉండక, దానియేలు వలె, పేతురు, యోహాను వలె, ఇంకా అనేక మంది దైవజనుల వలె మోషే అంటున్నాడు. మోషే ఏమంటున్నాడు అంటే, మోషే నేను ఐగుప్తు దేశానికి తీసుకెళ్తా, మోషే నువ్వు రా అంటే, నేను ఎంతటి వాడనయ్యా, సచిన కుక్కతో సమానమైన వ్యక్తిని, నేను వెళ్ళాలి నా సేవకు, నువ్వే రా బిడ్డ, నేను అత్తోనయ్యా, నేను ఇసంటున్నయ్యా, అసంటున్నయ్యా, నేను రానయ్యా అంటాడు. హల్లెలూయా. అయినా బలవంతంగా దేవుడు తీసుకొస్తే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పట్లు కదా. ఇంత నమ్మకమైన వ్యక్తిగా పిలవడు. అట్లా ఉండాలి మనం. దాని కొరకే మందిరానికి వస్తున్నాం. పాస్టర్ని బాగు చేయడం కొరకు కాదు, ఎవరినో గొప్ప చేయడం కొరకు కాదు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.